యూట్యూబ్లో షార్ట్స్ స్క్రోల్ చేస్తుండగా నాకు ఒక షార్ట్ కనబడింది. ఆ స్టోరీలో ఒక అబ్బాయి వాళ్ళ నాన్నతో కలిసి కారులో వెళ్తున్నాడు. వాళ్ళ నాన్న 70-80 స్పీడ్ వెళ్తున్నాడు. పక్క నుండి 110 స్పీడ్లో మరో కారు వాళ్ళని దాటి వెళ్ళింది. ఏంటి నాన్న, అన్ని కార్లు మనల్ని దాటుకుని వెళ్ళిపోతున్నాయి, నువ్వేంటి ఎంత స్లోగా డ్రైవ్ చేస్తున్నావు అని అడిగాడు. అరే, మన కారు నార్మల్ బడ్జెట్ కార్ రా, దీంట్లో 70-80 కంటే ఎక్కువ వెళ్ళకూడదు, కంట్రోల్ తప్పిపోతుంది. ఇది 70-80 మాత్రమే దీని కెపాసిటీ. ఎందుకు నువ్వు అంత డల్ అయిపోతున్నావు? టాటా నానో లాంటివో లేకపోతే చిన్న చిన్న బండ్లో మారుతి ఇవన్నీ ఇంకా వెనక చాలా ఉన్నాయి. వెంటనే తన కొడుకు, అర్థమైందా నాన్న, నా కెపాసిటీ కూడా 70-80 మార్క్స్ వచ్చే కెపాసిటీ. ఎవడో 90 స్పీడ్లో వెళ్తున్నాడు, 100 స్పీడ్లో వెళ్తున్నాడు అని అన్నారు కదా మీరు, వాడి కెపాసిటీ మేబీ 90-95 ఉండొచ్చు. నా కెపాసిటీ 70-80 మాత్రమే. నన్ను కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ అలా చేయొద్దు అని చెప్పి ఆ రోజు ఆ కొడుకు ఆ తండ్రికి నేర్పించిన ఒక లైఫ్ లెసన్ అంట. ఇదే ఎగ్జాంపుల్ నేను ఇంకోలా చెప్తా. అదే 70-80 స్పీడ్ ఉన్న కార్తో మీరు ఒక ఫంక్షన్కి వెళ్తున్నారు. 10 o'clock ఫంక్షన్. ఎగ్జాక్ట్గా 10 కల్లా మీరు అక్కడ ఉండాలనుకున్నారు. 110 స్పీడ్లో వెళ్ళేవాడు 9:45కు బయలుదేరితే మీరు 9:30కే బయలుదేరండి. అతని కంటే ముందు చేరుకుంటారు. క్లాస్లో ఉన్న అందరికీ ఒకేసారి సబ్జెక్ట్ అర్థం కాదు. ఒకడికి నేర్చుకోవడానికి 1 hour పడితే ఇంకొకటికి 2 hours పట్టొచ్చు. అసలు కారుకు మనకు పోలికేంటి? థామస్ ఆల్వా ఎడిసన్కు లైట్ బల్బ్ ఎలా కనిపెట్టాలో ఎవరూ చెప్పలేదు. అప్పటి వరకు అది ఎవ్వరూ చేయలేదు కదా. సో ఇది ఇంపాసిబుల్ అని వదిలేశాడా? లేదు, ట్రై చేశాడు. పోనీ ట్రై చేసిన తర్వాత 1000 సార్లు పైనే ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది కదా. అప్పుడు ఇదే నా కెపాసిటీ అని ఆపేసుంటే ఈరోజు మనం వెలుగులో బ్రతికే వాళ్ళమా? ఇప్పుడు నేను థామస్ ఎడిసన్ గురించి చెప్పినట్టుగా ఫ్యూచర్లో మీ గురించి వేరే పర్సన్ గొప్పగా చెప్తుంటే మీకు ఎంత హ్యాపీగా ఉంటుంది? అలా కాకుండా 70-80నే నా కెపాసిటీ అంటే మీ నాన్న రియాక్షన్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి.